చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభానికి వందములు సోతునైనా పరిశుద్ధ సన్నిలో పరిపూర్ణ కృపలోనైనా గతించే కాలం అయితే మాకందరూ తోడి అన్న దేవానికి వందములు సోతునైనా నీ సన్నిధానంలో కృపలోనైనా సజీవుల్లో కృంచిన దేవానికి వందములు సోతునైనా నిన్ను ఆరాధించే కృపనిచ్చోపురా ప్రార్థించే కృపనిచ్చోపురైనా మీ ద్వారా నడిపించేవాడు బలపరిచేవాడు నివేదన బాగుగా నోరు తెరిస్తే నింపుతానైనా వాగ్దానం ఇచ్చింది వాడు ప్రభానికి వందములు సోతునైనా నీ సన్నిధానంలో నీ చిత్తం తెలుసుకునే విధంగానైనా నీ వాక్యంలోకి ముందుకు వెళుతున్నప్పుడైనా గ్రహించుకునే మనసు కూడా మాకు అందరికీ అనుగ్రహించి మంచి నేలపడి విత్తనగా నూరంతరుగా ఫలింపజేయమని ప్రతి బిడ్డకైతే ఈ వందములు సోతున్నాయి మీ ద్వారా ఆదరణ నా కాపుదలనైనా అదే నీ కృపనైనా ఎలవేళ అనుగ్రహించమని మీరే మమ్మల్ని బలపరచమని ఆటంకపరిచే ఆత్మ నుంచి విడుదల దయచేయమని నీ పరిశుద్ధాత్మ కాపుదలు దయచేయమని యేసు యొక్క నామములో అడివేకొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో 21-22 జ్ఞాపం చేసుకుందాం. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమునందు ఈ పర్వతము మీద నేను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కోరుకునేది ఏమిటండి? మనలోంచి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించేవారునే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక మనం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారమునే ఉండాలి. ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ప్రేమించటం అండి. పూర్ణ హృదయముతోనూ పూర్ణ సత్యముతోనూ పూర్ణ బలముతోనూ నీ తండ్రిని ప్రేమింపవలెను. అత్యంత ప్రాముఖ్యమైన దేవుని ఆజ్ఞ అండి. పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించేవారునే ఉండాలండి. అది దేవుని కోరుకుంటారండి. ఆరాధన అంటే దేవుని ప్రేమించటం, అది సత్యముతోనూ ఖచ్చితంగా జరిగించాలండి. అదే దేవుడు కోరుకునే విధంగా ఉంటుందండి. అంటే ఇక్కడ వాక్యంలో చూస్తే సార్ ఇర్మియా గ్రంథం 32-39 చూడమ్మా. మరియు వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారిని ఏక హృదయమును ఏక మార్గమును బయలు దయచేయుదును. ఏక హృదయము ఏక మార్గం అండి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించే మార్గం అండి. పరిశుద్ధ హృదయముతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించేవారునే ఉండాలి. వాక్యానుసారమైనటువంటి ఆరాధన అండి. అని దేవుడు కోరుకుంటున్నారండి. ఎందుకంటే మీరు అందరూ తెలిసిన పాట ఉంటుంది చూడండి. ఒక 2 చరణాలు జ్ఞాపం చేసుకుందాం. దావీదు వలె నాట్యమాడి దేవుని స్తుతించెదము, దావీదు వలె నాట్యమాడి దేవుని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం
యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. తంబురతోను సితారతోను దేవుని స్తుతించెదము, తంబురతోను సితారతోను దేవుని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదువాలే నాట్యమాడి దేవుని స్తుతించెదము, దావీదువాలే నాట్యమాడి దేవుని స్తుతించెదము. ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను దేవుని స్తుతించెదము, ఆత్మతోను సత్యముతోను దేవుని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆరాధించేవారుగా మనం ఏ సమయంలో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ స్థితిలో అయినా సరే మనం దేవుని ఆరాధించుతున్న వారమని ఉండాలండి. కేవలం మందిరంలో ఆరాధన ఒకటే కాదండి, ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆ స్థితిలోనే మనం దేవుని ప్రేమిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుడు ఏమై ఉన్నాడో అది మన ప్రవర్తన ద్వారాను, మనం ఆరాధించడం ద్వారాను, దేవుని ప్రేమించడం ద్వారాను మనం దేవుని గణపరుచుకునే వారమనే ఉండాలండి. ఆయన ఏ రూపంలో ఉన్నారో అది గుర్తు చేసుకుంటూ మనం దేవుని ఆరాధించేవారమనే ఉండాలండి. అది దేవుడికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆరాధన. ఆ ఆరాధనలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు అందులో సంతోషపడతారండి. కానీ ఆయన ఏ విధంగా ఉండకూడదు అనుకుంటున్నారంటే, ఆ మాట యెషయా గ్రంథంలో చూడము, యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. హల్లెలూయా. అమ్మా, వారు కనబరుచు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నవి. ఎందుకంటే దేవుని భయభక్తులు ఖచ్చితంగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం యెహోవా యందు మనం భయభక్తులు ఆయనలోనే మనం నేర్చుకునేవారమనే. పిల్లలారా నా యొద్దకు రండి అని దేవుడు పిలిచారండి. ఆ మాట కీర్తనలో ఉంటుంది. మీరు నా యొద్దకు రండి, నేను మీకు భయభక్తులను నేర్పించేదను. భయభక్తులతోనూ దేవుని స్తుతించి ఆరాధించి, పెదవులతో కాదండి, హృదయముతో మనం ఆరాధించేవారమనే ఉండాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. పెదవులతో ఆరాధన కాదండి, పెదవులతో ఆరాధన చేస్తారండి, మందిరాల్లో చేస్తాం. కానీ మందిరం దాటిన తర్వాత అమ్మా అది దేవుడు కోరుకోడండి. మనం ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, మనం దేవుని ఆరాధన పూర్వకంగా ఆయన ఏమై ఉన్నారో ఆయన ధరించుకున్న వారునే ఉండాలండి. ఆరాధన పూర్వకంగా జీవితమే ఆరాధనగా ఉండాలండి. ఆరాధన అంటే దేవుని ప్రేమించడం అని అర్థం అండి. ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నాం? ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతుల ద్వారా మనం దేవుని ఆరాధిస్తున్న వారమే ఉంటామండి. ఆ విధమైన ఆరాధన దేవునికి ఎప్పుడూ కూడా మహిమ కలిగించే విధంగా ఉంటుందండి. అదే దేవుడు కోరుకుంటున్నారండి. అంతేగాని మాటలతో కాదండి, చేతలతో కాదండి, కేవలం మనం పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని వాక్యానుసారమైనటువంటి సత్యములో ఉన్నటువంటి ఆయన ద్వారా మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆరాధించుకునేవారునే ఉండాలండి. మరి ఫిలిప్పీలో 3:3 చూడమ్మా. ఎందుకనగా శరీరమును దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాం. ఎందుకంటే మన శరీరాన్ని బట్టి కాదు, మన యొక్క స్వరాన్ని బట్టి కాదండి, మన యొక్క తెలివితేటలు బట్టి కాదండి దేవుణ్ణి ఆరాధించేది. మన దేవుణ్ణి ఆత్మను మనం పొందుకుని ఆత్మ ద్వారా మనం సంతోషముతోనూ సమాధానముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తున్న వారమే ఉన్నాం. కాబట్టి ఆత్మలో మనం అతిశయపడేవారమనే ఉండాలి. దేవుని ఆత్మను పొందుకునేవారు ఆత్మతోనండి, ఆత్మతోనూ సత్యముతోను. ఆ రోజు మరి ఆ రోజుల్లో మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు దావీదు ఎలాగైతే నాట్యం ఆడి ఆయన ఇంటికే వచ్చి ఎలా తీసుకుని వచ్చారో అలాగనే ప్రభువుని మన జీవితంలోకి తోడుకునేవారునే ఉండాలి. ఆరాధన అంటే మన జీవితంలోకి ప్రభువుని ఆహ్వానించుకోవటం అండి. ఆయన ఘనంగా మన జీవితాల్లోకి తీసుకురావటమే ఆరాధించటం అండి, అంటే ప్రేమించటం. ఆ ఆరాధన ఎంతవరకు ఉండాలి? మన జీవిత కాలం అంతవరకు కూడా ఆరాధన పూర్వకంగా ఉండాలండి. మనం ఎక్కడున్నా సరే దేవుని ఆరాధిస్తున్న వారుగా మనం ఆయన ప్రేమను కనబరిచేవారుని ఉండాలి. ఎందుకంటే ప్రేమ లేనివాడు నా వాడు కాదు. దేవుని ఎవరైనా ప్రేమ స్వరూపి. ఆయన ఆరాధించిన వారు కూడా ప్రేమను కలిగి దేవుని సన్నిధానంలోనే కాకుండా మనం ఎక్కడున్నా సరే ఆరాధన పూర్వకంగా దేవుని కనబరుచుకునే వారునే ఉండాలండి. మనలో మనం కనబరుచుకోవడం కాదండి, దేవుని హెచ్చించుకునే వారునే ఉండాలి. దేవుని హెచ్చించాలి. ఆరాధనలో మనం దేవుని హెచ్చించాలి. మన నోట్లోంచి ప్రతి మాట వల్ల కూడాను దేవుని హెచ్చించి పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధన జరిగించబడే విధంగాను ఉండాలండి, సంతోషంతోనూ సమాధానంతోనండి. అందుకే మన పౌలు అంటాడు చూడండి, ఆనందించుడి, నేను మరలా చెప్తున్నాను ఆనందించుడి. ఏ స్థితిలో అయినా సరే, ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే సంతోషంతో మనం దేవుని సన్నిధానంలో ఆనందించి సంతోషంతో గణపరుచుకునేవారునే అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన అండి. మరి ఇటువంటి ఆరాధన ఒకసారి ఇర్మియా గ్రంథం 32:39 చూడమ్మా. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులను పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగుతామో, దేవుణ్ణి ఆరాధించుతున్న వారి ఉంటాము ఆరాధన పూర్వకంగానండి. మన జీవితం ఎలాగ ఉండాలి? దేవునికి ఆరాధన పూర్వకంగానండి. అందుకే ఆరాధన అంటే చాలా ప్రాముఖ్యం అండి. అన్నాడు ఆ రోజుల్లో చూడండి, పౌలు శీల జైల్లో ఉన్నప్పుడు రాత్రి అంతమా అని కూడా దేవుని కీర్తనలతోనూ సంతోషంతో సమాధానంతోనూ ఆరాధిస్తున్న వారే ఉన్నారండి. వారు పాటలు పాడుతుండగాను ఆ యొక్క శరసాల తలుపులు ఏమైపోయినాయండి అని బద్దలేసిపోయినాయండి. వాళ్ళకున్న చేతుల సంఖ్యలు కూడా అన్నీ తెగిపోయినాయండి. ఆరాధన ఎప్పుడూ కూడాను దేవుని కార్యాలు జరిగిస్తుందండి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఆరాధన మర్చిపోకూడదు. దేవుని ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం అండి. సంతోషంతో జరిగించాలి, సమాధానంతో జరిగించాలి. హృదయ శుద్ధి, మన హృదయం దేవుని మీద ఆనుకున్న వారమే ఉండాలి. అందుకే ఏక హృదయముతోనూ దేవుని ఆరాధించుకునే వారమునే ఉండాలి. సమాధానకరంగా జరగాలండి.
అందుకే ఇప్పుడు హృదయానికి సున్నతి అండి. అంటే బాప్తిసం అనేది మనం తీసుకుంటున్నది ఆయన అనుసరించడానికండి. అందుకే హృదయానికి సున్నతి కలగాలి అంటే పరిశుద్ధపరచబడాలి. అటువంటి ఆరాధనే దేవునికి ఇష్టపడతారండి. ఇంకా ముందుకు వెళితే 1 కొరింథీయులు 10:37 చూడము. 10 భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమపరచుటకు చెయ్యుడి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నా సరే ప్రభు మనకి భోజనము అని సమకూర్చి పెట్టారండి. ఆహారం ఇస్తున్నారు, పానీయములు ఇస్తున్నారు, అన్నీ సమకూర్చి పెట్టారు. మన భోజనం చేస్తున్నప్పుడు కూడా ఆరాధన పూర్వకంగా దేవుని ఆరాధించుకున్న తర్వాతనే భోజనం చేయాలండి. ఇప్పుడు కూడా దేవుడిని మొదటి స్థానంలో పెట్టుకునే వారమే ఉండాలి. భోజనం చేసినప్పుడు ప్రార్థన చేస్తాం చూడండి. ఆ ప్రార్థన ఇప్పుడు ఆరాధన పూర్వకంగా ప్రార్థన చేసుకున్న తర్వాత మనం భోజనము చేసుకునే వారమునే ఉండే. దేవుడు మనకి ఇచ్చారు, ఆయన మనకు సమకూర్చారు. ఆయన ఆహారం ఇచ్చేవారు ఎవరు? మనం తింటున్న ఆహారాన్ని ఆశీర్వించేవారు ఎవరండి? అన్నీ ఆయనేనండి. భోజనం చేస్తున్నాను, పానం చేస్తున్నాను, పని చేసుకుంటున్నాను, ఏం చేసుకుంటున్నా సరే ఆ సమయంలో మనం జరిగించవలసింది ఏమిటి? ఆరాధన పూర్వకంగా దాంట్లో మనం పాల్గొంది తీసుకున్న వారమునే ఉండాలి. దేవుని ఆరాధించేవారమునై కేవలం మందిరంలోనే కాదండి, మనం ఏం పని చేస్తున్నామో ఆ పని అంతట్లో కూడాను దేవుని ఆరాధన పూర్వకంగా జరిగించుకున్న వారమునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, కృతజ్ఞతకు మనం కలిగి ఉన్నవారమే ఉంటామండి. అంటే దేవుని మనకి ఏదైనా ఒక పని కల్పించారనుకోండి, ఆ పని ద్వారా మనం ఆశీర్వించబడుతున్నాం. ఆ పని కల్పించినటువంటి దేవునికి ఏం చేయాలి? ఖచ్చితంగానండి అంటే ఆరాధించాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని గణపరుచుకునే వారునే ఉండి, అది కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఆరాధన అండి. అలా ఉండటం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ఇంపైన సువాసనగా ఉంటుందండి. ఎందుకంటే తన బిడ్డలు తన మీద ఆధారపడి తన ప్రేమతోనూ చేస్తున్న ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారండి. ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆరాధన అండి. మనం ఏం పని చేస్తున్నా ఆ పనిలోనూ దేవుని గణపరుచుకునేవారునే ఉండాలి. ఇవన్నీ కూడా మనకు భారంగా ఉంటాయా? అన్నీ ఎందుకంటే దేవుని సమయం దేవునికి ఇచ్చుకుంటూ దేవుని ఎక్కడున్నా సరే దేవుని ఆరాధన పూర్వకంగా జీవించడం మనకు భారమా? ఎంతమాత్రం భారం కాదండి. ఎందుకంటే నిజమైన మన భారం ప్రభువు మోసుకున్నారు. ఏదో అరగంట వచ్చి మనం పాటలు పాడుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వారం అంతా మనం లోకానుసారంగా జీవిస్తూ మళ్ళీ ఆదివారాన్ని గుర్తు చేసుకుంటే అటువంటి ఆరాధన అటువంటి జీవితం దేవునికి ఇష్టం కాదండి. మనం ఎక్కడున్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే మనం దేవుని బిడ్డలుగా మనం దేవుని ప్రేమిస్తున్న వారమునే ఉండాలి. అది ఎలాగ ఉండాలి? ఆరాధన పూర్వకంగా దేవుని అదే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనండి. సత్యము నువ్వు ప్రేమించిన ఎడల సత్యము మనల్ని స్వతంత్రులను చేస్తుందండి. అది దేవుడు కోరుకునే విధానం అండి. ఇటువంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది వచ్చేసింది, నాకు ఆ కాలం వచ్చిందండి. మరి అందులో మనం ఉన్నాం. మరి మనం ఎలా ఉండాలి? భారంగా ఎంచుకోకూడదండి. భారం అన్న మాట మన జీవితంలో రాకూడదండి. ఆదివారం మనకి ఇబ్బందిగా ఉన్నది అనుకోకూడదండి. ప్రార్థనా సమయం ఇబ్బందిగా ఉందని అనుకోకూడదండి. ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకునే వారమునే. ఆ మాట రాయించారు చూడండి, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది చూడడం. అది ఆ మాట చదవాలంటే 23వ అధ్యాయంలో 33 చదువమ్మ. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కానీ యాజకుడే కానీ
ఆ, యెహోవా భారమేమిని అని ఆ, ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్ములను ఎత్తి పారవేతును. ఇది ఏ యెహోవాకు మరియు ప్రవక్తయే గాని, యాజకుడే గాని, సామాన్యుడే గాని యెహోవా భారమును మాట ఎత్తువాడెవడైనను వాని ఇంటి వారిని నేను అమ్మా దండించేది. ఎందుకంటే మన భారం అంతా ఎవరు మోస్తున్నారు? ఇది దేవుడి భారం మనం మోస్తున్నామా, మన భారం దేవుడు మోస్తున్నాడు? అమ్మా, ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నారు. మన భారములన్నీ తీసుకుని ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఆ భారం అంతా ఎవరికి అప్పచెప్తున్నామండి? ప్రభుకి అప్పచెప్తున్నాం. ఎందుకంటే మన పాపమే ఒక భారం అండి. పాపం నుంచి వచ్చిన శాపం ఎవరి మీద ఉన్నది? ఆ శాపం మన మీద ఉందండి. ఆ శాపం అంతా ఎవరు మోసుకున్నారండి? ఆయనే తీసుకున్నారు. ఆ శాపం అంతా ఆయన మోసుకుని ఆయన కలవర శిలువ మీద శాపగ్రస్తుడి కింద శిలువ మీద వెళ్ళని వాడు శాపగ్రస్తుడండి. ఆ శాపాన్ని ఎవరు మోసుకున్నారు? ఆయన మోసుకున్నారండి. ఆ భారం అంతా ఆయన మోసుకుని ఆయన పిలుస్తున్నారు అన్నమాట. ప్రయాసాలు పడి భారాలు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ తర్వాత మాట చదువు. మత్తయి సువార్త 11:29. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం దేవుడి పిలిచిన విధంగా వెళ్ళాలి. ప్రయాసపడి భారములు మోస్తున్న సమస్త జనులారా. ఇప్పుడు నిజంగానికి మనం ఎవరో ఆయన భారం మనం మోస్తున్నామా, లేదా మన భారం ఆయన మోస్తున్నారా? ఆయన కేవలం ఏమన్నారు? ఆయన నా కాడి మోయిడి, ఆయన కాడి సులువును తేలికగానే ఉంటుందండి. దేవుని ఆరాధించడం మనం చేయవలసిన పని అండి. దేవుని ఆరాధించేటువంటి భారాన్ని మనం తీసుకునేవారునే ఉండాలండి. అంటే దేవుని ఆరాధించటం అండి. మన జీవితకాలం అంతా ఏముండాలి? దేవుని ఆరాధించి ఆయన మీద ఆనుకుని ఆయనతో సహవాసం చేసేవారునే ఉండాలి. ఆయన ఆ కాడి సులువండి. కానీ ఈ లోక భారాలు మోసుకునే కాడి ఎలా ఉంటుంది? పాపములు, శాపములు, అపరాధములు, దోషములు ఇవన్నీ కూడా ఎవరి మీద ఏలుబడి చేస్తున్నాయండి? ఆ కాడి దింపుకుని ఆ కాడి కూడా ఎవరి సహాయంతో దింపుకోవాలి? ప్రభు సహాయంతో దింపుకుని ప్రభు దగ్గర మనం వచ్చి ఆయన ఇచ్చిన కాడి, అంటే ఆయన ఆరాధించవలసిన వారముగా మనం ఆయన ఇచ్చిన కాడిని మోసుకుంటూ ఆయన సన్నిధానంలో గడిపేవారమునే దానికోసం ప్రభు దగ్గర నేర్చుకోవాలండి. నా యొద్ద నేర్చుకొనుడి, అదే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం అండి. మన ఈ లోకంలో జీవించిన విధానాన్ని ప్రభు దగ్గర నేర్చుకునేవారునే ఉండాలండి. అది ప్రభువు కోరుకుంటున్నాను. అందుకే మనం భారంగా ఎంచుకోకూడదు. మన భారం అనుకున్నాం అనుకోండి, మన భారం వస్తున్నది ఆయన అంటున్నాడు, నేను వారిని వారి కుటుంబమును నేను దండించేదను. ఇక ప్రవక్తయే కానీ, యాజకుడే కానీ, సామాన్యుడే కానీ యెహోవా భారం అన్న మాట ఎత్తువాడెవడైనను వాని ఇంటి వారిని నేను దండించేదను. ఎందుకంటే సమస్త భారాలు ఆయన మోస్తున్నారండి. కేవలం మనం చేయవలసింది కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఆరాధించుకునేవారునే ఉండాలి. అందుకే అడుగుడి ఇవ్వబడును, తట్టండి తీయబడును, వెదకండి దొరుకును. ఎన్ని మనం పొందుకోవాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది దేవుని యొద్ద నేర్చుకుంటూ ఆయనలో నిలిచేవారునే ఉండాలి. అందుకే దేవుని సన్నిధానం మనకి ఎప్పుడూ కూడాను ఆశ్రయదుర్గం అండి.
అందులో మనం ఎప్పుడు కూడా మనం దేవుని ఆరాధించుకుంటున్న వారమునే మన దేవుడు ఎప్పుడు భారం కాదండి. అని చెప్పిన విధంగానే మనం వెళ్ళాలి, కానీ మనం తోసిన విధంగా వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడాను పరలోక విషయం వేరు, భూలోక విషయాలు వేరండి. భూలోక పద్ధతులతో దేవుడిని ఆరాధించకూడదండి. ఆ విధంగా ఆరాధిస్తే దేవుని కోపం వస్తుందండి. ఆయన ఏమై ఉన్నాడో, అది పరలోకంలో ఆయన ఏమై ఉన్నారో, ఆయన చేసిన కార్యాలు ఏమిటో, చేయబోయే కార్యాలు ఏమిటో అవన్నీ కూడా మనం శృతులు పూర్వకంగా మనం దేవుని ఆరాధించుకునేవారునే అది ఎలాగ ఉండాలి? భోజనం చేస్తున్నాను, పానీయం చేస్తున్నాను, మన పనులు ఏమైనా చేస్తున్నాను, ఏ స్థితిలో అయినా సరే దేవుని ఆత్మతో మనం ఆరాధించేవారునే ఉండాలండి. అది దేవుడు కోరుకుంటారండి. అదేవిధంగా మనం ఇంకా ముందుకు వెళ్తే చూడండి, మన కొలస్సీలు 3:12 చూడమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, పరిశుద్ధ ప్రియులైన ఉన్న వారిని తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని యుడి. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఇది ఆరాధన పూర్వకంగా ఉండాలండి. ఇది నిజమైన ఆరాధన అండి. ఇక్కడ మనం ఏం ధరించుకోవాలన్నారు ఆయన? జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని. అది ఎక్కడ నేర్చుకోవాలి మనం? ఇందాక చెప్పారు చూడండి, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. మనం ఆయన దగ్గర నేర్చుకుని అయ్యి మన జీవితంలో కనబరుచుకునేవారునే ఉన్నారు. అది నిజమైన ఆరాధన అండి. ఈ విధమైన ఆరాధన దేవుడు ఎప్పుడు కూడా కనపరుస్తారండి. మన జీవితకాలం అంతా కూడా ఈ విధంగా ప్రభువుని సేవించుకునే వారునే ఉండాలండి. ఇలా ఉన్నామనుకోండి, అది దేవుడు మన ముందు పెట్టినటువంటి ఆరాధన అండి. ఆత్మతోనూ పూర్ణ హృదయం అన్నది, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ సత్యముతోనూ దేవుడు అయినా మీ తండ్రి అయిన దేవుడిని మీరు ప్రేమింపవలెను. ఇది మన జీవితంతో మనం దేవుడిని ఆరాధించేటువంటి ఆరాధనా క్రమం అండి. దేవుని దగ్గర మరొక చోట ఫిలిప్పీలను ఒక మాట ఉంది, పౌలు అన్న మాట ఉండొచ్చు చూడండి. 1వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకును. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతోను బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే, సావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్నాను. ఆయన ఏమంటున్నారు? ఆయన అమ్మా ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతోను బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడవలనని నేను మిగులు ఆపేక్షించుని. ఇక్కడ పౌలు ఒక ఆశ ఏమిటి చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. మరి నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునో పూర్ణ ధైర్యముతోనూ బోధించటం వలన నా బ్రతుకు మూలముగా
నైనను సరే, సావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షిస్తున్న ప్రకారముగా మీ ప్రార్థన వలను యేసుక్రీస్తు యొక్క ఆత్మలో సమృద్ధిగా కలుగుట వలను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణించని నేను ఎరుగుదును. నా మట్టికైతే బ్రతుకట క్రీస్తే, సావైతే లాభము. ఏం జరిగినా సరే, ఏ విధంగానైనా సరే, అక్కడ మన ద్వారా మన నోట్లోంచి ఏం రావాలండి? మన జీవితంలోనూ బ్రతుకుట క్రీస్తే, సావైనా మేలే. దేవుని వాక్యం బోధించడానికి కానీ, దేవుని స్తుతించడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ మనం ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదండి. అందుకే సిగ్గుపడకూడదండి. ఎక్కడున్నా సరే మనం గట్టిగా గొంతెత్తి మనం దేవుడిని ఆరాధించుకునేవారునే ఉండి. అందుకే అంటున్నారు, బతుకుట క్రీస్తే, సావైనా మేలేని. అది ఏక హృదయంతోనండి, పూర్ణ హృదయంతో. మనం ఎప్పుడైతే మనం ఆ దేవునితో అలా ఆరాధిస్తున్న వారి ఉంటామో అప్పుడు హృదయానుసారి అని పిలువబడతామండి. అందుకే దావీదు ఎలాగుండేవారు? ఆయన నా హృదయానుసారి. ఆ బిరుదు ఎవరు ఇచ్చారు ఆయనకి? ఆ బిరుదు కూడా దేవుడే ఇచ్చారండి. ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండేవారు, ఏ స్థితిలోనే ఆరాధిస్తూనే ఉండేవారు. కూర్చున్నా, నుంచున్నా, భోజనం చేస్తున్నా, ఏ పనైనా చేస్తున్నా, ఏ సమయంలో అయినా సరే ఆరాధన పూర్వకంగా ఉండేవారండి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఆయన. అందుకే ఆయన విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని వెళ్ళాను. గొర్రెలు కాసుకునేటువంటి దావీదుని ఎక్కడ తీసుకెళ్ళారండి? పన్నెండు గోత్రాలకి రాజుని చేశారండి. ఆయన ఎప్పుడు ఊహించుకుని ఉండడు. కానీ ఆయన ఆరాధన ఎక్కడ తీసుకెళ్ళింది? మహారాజులాగా హెచ్చించారు. అందుకే మనం ఎప్పుడు కూడాను దేవుడిని ఆరాధించితే మన జీవితమే ఒక ఆరాధన కింద మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు నిలిచేవారమనే ఉండాలి. సావైనా బ్రతికైనా దేవుడిని ఆరాధించడానికి సిద్ధపడే మనస్సు కలిగిన వారమనే. అటువంటి ఆరాధన, యథార్థమైన ఆరాధన, దేవునికి ఎంత ఇష్టమైన ఇంపైన సువాసన. అదే దేవుడు కోరుకునేవారుగా ఉంటారండి. ఇక్కడ ఇంకో విషయం ఉన్నప్పుడు ఇంకో మాట, కొలస్సీయులు 3:12 చూడము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులను, ప్రియులైన వారు తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు ప్రభు మిమ్ములను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైనను పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుసుండనీయుడి. ఎప్పుడు కూడా మన హృదయములు ఏముండాలి? సమాధానమే ఉండాలి. ఎందుకంటే ఒకరిని చూసినప్పుడు ఖచ్చితంగాను మన కోపం వస్తుంది. అదేవిధంగా మన హృదయంలో కూడా వేరే భావంగా ఉంటుందండి. అందుకే నోటితో మాట్లాడుతూ నొసడుతోనూ వెక్కిరించేటువంటి స్వభావాలండి. అటువంటి స్వభావాలు దేవుని ఆరాధించలేవండి. అది కోరుకోరండి. మనం ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే ఏ విధంగా ఉండాలి? దేవుని సమాధానం అండి. దేవుని సమాధానంతో దేవుడిని ఆరాధించేవారునే ఉండాలి. ఆయన కాడిని మోస్తున్న వారునే ఉండాలండి. అటువంటి ఆరాధనే దేవుడు కోరుకుంటాడు. మరి ఇవన్నీ జరుగుతాయంటే జరిగినాయండి ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది దేవుని దగ్గర మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ దావీదులో జీవితంలో జరిగింది ఒక సంఘటన చూడండి. ఎందుకంటే దేవుని మందసం ఆ రోజుల్లో పట్టబడిందండి. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు మందసం ఉంటే ఆ యుద్ధంలో జయం వస్తుందని చెప్పి వీళ్ళు ఆ మందసాన్ని తీసుకుని ముందు పెట్టుకుని యుద్ధానికి వెళుతూ ఉండేవారండి. అంటే వాళ్ళ నమ్మకం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక మూఢనమ్మకంగా మారిపోయిందండి. మందసం ముందు పెట్టుకుంటే చాలు,
జయం మనకు వచ్చేస్తుంది. అదే విశ్వాసం అయిపోయింది. ఇది ఒక విగ్రహారాధన కింద మారిపోయిందండి. ఎందుకంటే విగ్రహారాధన గురించి ప్రభు ఏమని చెప్పారు? ఏ విధమైన విగ్రహము నేను మీ ముందు పెట్టుకోకనుడే ఉందండి. అది దేవుని ఆగ్రహం కలిగిస్తుందండి. వీళ్ళు మందసాన్ని ఏం చేస్తున్నారు? ఒక విగ్రహంగా మార్చేశారు. యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ముందు పెట్టుకుని యుద్ధం చేయడానికి వెళ్తున్నారండి. వీళ్ళు తెలుసుకుని ఇలాగా ఫిలిప్పీలు జయం పొందుకునే విధంగానో ఈ మందసాన్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోయి ఇలాగనో దేవుడు చేశారండి. యుద్ధంలో ఓడిపోయారు. ఈ మందసం పట్టుబడిపోయింది. అది తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కథ అంతా మనకు తెలుసు. వాళ్ళ దేవత గుడిలో పెట్టినప్పుడు అక్కడ దేవుణ్ణి ఆ దేవతకి ప్రభు ఏం చేశారో కూడా మనకు అంతా తెలుసండి. ఆ బాధలన్నీ అనుభవించి, ఎందుకంటే యెహోవా సజీవమైన దేవుడు, జీవము గల దేవుడు. ఆయన మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్న వారమే ఉండాలి. అది వాళ్ళకి తెలియదు, అన్యులు. వాళ్ళు తీసుకెళ్ళి తమ దేవత గుడిలో పెట్టారండి. పెట్టినప్పుడు ఆ దేవత విగ్రహం కింద పడి అని కాళ్ళ ముందు పడిపోయేలా చేశారు రాత్రి. మళ్ళీ తెల్లవారాక మళ్ళీని ఆ దేవతను తీసుకొచ్చి మళ్ళీ పైన పెట్టారు. ఆ మన్నాడు చూస్తే ఆయన కాళ్ళ కింద పడి ముక్కలైపోయిందండి. ఆ విధంగా జరిగింది. అంతేకాదండి, ఎవరైతే ఫిలిప్పీలో ఉన్నారో వారందరికీ కూడాను గడ్డల రోగాలు, ఆ రోగాలు, ఈ రోగాలు, వారిని వ్యాధులతోనూ దేవుడు ముట్టాడండి. ఎందుకంటే వారు ఎవరితో ఆడుకుంటున్నారు? వారు జీవం గల దేవునితోనే. ఎప్పుడైతే ఈ బాధలన్నీ వారు చూశారో వారు ఈయన మనం జీవం గల దేవుని మనం భరించడం మనకు సాధ్యం కాదని చెప్పి కొత్త బండి కట్టుకుని ఆ బండి మీద ఇశ్రాయేల్ దేశానికి ఆ వేపు ఆ బండి మీద పెట్టి కొత్త గిత్తలను కట్టి దాన్ని వాళ్ళు వదిలేశారండి. ఆ విధంగా ఈ మందసం అక్కడి నుంచి వాళ్ళు పంపించేశారు. పంపించేసిన తర్వాత అది వేరే చోటకి చేరింది. ఆ తర్వాత ఇక దావీదు అప్పుడు జ్ఞాపకం చేసుకుని, అప్పుడు రాజు అయ్యాడండి. జ్ఞాపకం చేసుకునేవాడు, మందసం అక్కడ ఉన్నది మనం తీసుకొస్తే బాగుంటుంది అని. తీసుకొచ్చేటప్పుడు ఆయన 30,000 మందిని సైన్యాన్ని తీసుకుని తీసుకుని ఒక కొత్త బండిని తయారు చేసి ఆ కొత్త బండికి వాళ్ళు కట్టి ఎద్దులు కట్టి తీసుకుని వచ్చి దేవుని తీసుకురావాలని ప్రయత్నం చేశారండి. ఎందుకంటే దేన్ని చూపిస్తుందంటే మన జీవితంలోకి ప్రభువుని ఆహ్వానించుకోవటం అండి, తీసుకురావటం అండి. కానీ ఇక దావీదు ఏ పద్ధతిని ఎన్నుకున్నాడు? ఫిలిప్పీలు ఎన్నుకున్న పద్ధతిని ఈయన ఎన్నుకున్నాడండి. ఎన్నుకునేటప్పటికి ఆ మాట మీరు చదవండి అమ్మది. ఆ మాట చదవాలి. 1 సమూయేలు గ్రంథంలోను 6:19 చూడమ్మా. మందసము తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి, ఈ మాట పక్కన పెట్టండి, అందుకని అతర చదువురు. కానీ ఎందుకన్నా ముందు 2 సమూయేలు 6:1 చదవండమ్మా. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మందిని శూరులను సమకూర్చుకుని బయలుదేరి హేరేబుల మధ్యన నివసించు సైన్యములకు అధిపతిగు యెహోవాను అను తన నామము అచ్చడి నుండి తీసుకుని రావాలని తన ఎద్దునున్న వారందరితో కూడా ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించుకుని లిబినానున్న అబినాదాబు ఇంటిలో నుండి తీసుకుని రాగా అబినోదాబు కుమారులకు ఉజ్జేయు అభియోగును ఆ కొత్త బండిని తోలుకుని దేవుని మందసమును గల ఆ బండిని ఇంట నుండి తీసుకుని రాగా
ఆ, 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 దావీదును ఇశ్రాయేలు అందరూ చేయబడిన నానా విధములైన సితారులను, సరమండములను, తంబూరులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారు? ఆరాధన పూర్వకంగానే తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు నాకోను కళ్ళం దగ్గరికి వచ్చిందండి. నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకి ఏం జరిగింది? కాళ్ళు జారినాయి. కాళ్ళు జారినప్పటికీ చేయి చాపి మందసం పడిపోతుందని చెప్పి చేయి పట్టుకుని ఆపబోయాడండి. యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొన్నెను. అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమునందే అతనికి శిక్షగా అతను మొత్తగా అక్కడే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. ఈ సంఘటన జరగడానికి కారణం ఏమిటి? దేవుని కార్యాలు వేరు, ఈ భూమి కార్యాలు వేరే. అంటే ఆయన పరలోక దేవుడు. దేవుని ఎప్పుడు కూడా మనం పరలోక చిత్తంగానే దేవుని మనం స్వీకరించేవారునే ఉండాలి, భూలోక పద్ధతులు కాదండి. దేవుని మందసం ఎక్కడ ఉంటుందంటే అత్యంత పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధానంలో ఉంటుందండి. ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు తప్ప ఎవరు అక్కడ వెళ్తానికి అవకాశం లేదు, చూడటానికి కూడా అవకాశం లేదండి, కనీసం దాన్ని ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదండి. ఆ మందసాన్ని ఎప్పుడైతే వీళ్ళు బయటికి తీసుకుని వచ్చి యుద్ధంలో తీసుకుని వచ్చి ఒక విగ్రహంలో వాడుకోవటం మొదలుపెట్టారండి. ఈ రోజులు కూడా మనం కూడా ఏం చేస్తామంటే ఏసైని ఫోటోలు పెట్టుకుంటాం, ఏమయ్యా అంటే దేవుడు అంటాం. కానీ ఆయన ఆజ్ఞ, ఆయన ఏం చెప్తున్నారు అక్కడ? ఆకాశం ముందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళలో కానీ ఎక్కడైనా సరే ఎటువంటి విగ్రహమును పెట్టరాదు, దానికి మీరు సాగిలు పడరాదు అని స్పష్టంగా ఆజ్ఞ ఉందండి. దేన్ని విగ్రహంగా చేయకూడదండి. ఇందుకు దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలండి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మందసాన్ని ఒక విగ్రహంగా చేసేసారండి. ఇది ఉంటే చాలు మాకు జయం వచ్చేస్తుంది. వీళ్ళు బుద్ధి రావడానికి ఈ మందసాన్ని శత్రువులకు అప్పచెప్పాడు దేవుడు. దేవుని మోయటం ఎంత భారం అనేది వాళ్ళు తెలుసుకునేలాగా ఆయన ఎక్కడ పెడితే అక్కడ ఆయన అందరిని మొత్తుతూ ఉండేవారు. ఏ విధంగా అంటే విగ్రహం ఉన్నటువంటి గుళ్ళో పెడితే ఆ విగ్రహం బోర్లో పడిందండి, అది మళ్ళీ పెడితే ఆ విగ్రహం ముక్కలైపోయిందండి. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి బయటకు తీసుకువెళ్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేశారో వాళ్ళందరికీ గడ్డల రోగాలు, మసూసి రోగాలు, కొన్ని వేల మంది చనిపోయారు. కాబట్టి ఆ దేశం 5 దేశాలండి, 5 పట్టణాలు కలిపి ఒక దేశం అన్నమాట. వాళ్ళందరూ బాధలు పడ్డారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి వాళ్ళని అడిగారు, ఎందుకు ఇలా జరుగుతుందని. ఆయన జీవం గల దేవుడు, మీరు ఆయనని అపరాధపరిచారు కాబట్టి మీరు ఆయన మహిమపరచాలి, ఆయన్ని మీరు వారికి అప్పచెప్పాలి, ఆయన భరించడం మీ వల్ల కాదని చెప్పి వారు ఒక సూచన చూపించారు. ఆ యొక్క సర్దార్లు ఒక 5 ఉంటే వాళ్ళ 5కి సంబంధించి బంగారపు గెడ్డలు కలిగినటువంటి 5 గెడ్డలను 5 పందికొక్కులను తయారు చేసి వాటిని బండిలో పెట్టి ఈ మందసాన్ని పెట్టి ఎద్దులు కట్టి ఇశ్రాయేలు పట్టణాల వైపు దీక్షగాను మీరు విడిచిపెట్టేయండి అని చెప్పారు. అలా పంపించేశారు. అది వచ్చి ఎక్కడికి వచ్చింది? ఉద్యోగ ఇంటికాడికి వచ్చేటప్పటికి ఆ కాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారండి. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆరాధించడం మొదలుపెట్టారు. ఆరాధించడం పెట్టుకున్నప్పుడు వీళ్ళు కొంతమంది ఏం చేశారు? ఆ మందసంలో ఏమున్నదో అని చెప్పి చూస్తానికి తెరవబోయారండి. దేవుని ఆజ్ఞ ఏమిటి? అత్యంత పరిశుద్ధమైన స్థలం మీద ఎవరో చూడటానికి కానీ ముట్టుకోవడానికి కానీ వీలు లేదండి. ముట్టుకున్నవారు చూసిన వారు ఖచ్చితంగా మరణం పాలవుతారండి. ఆ విధంగా చూడటాన్ని మొదలుపెట్టినప్పుడు అప్పుడే జరిగించండి. మొదటి సమయాలు 6:19 ఉన్నాడు చూడమ్మది.
దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులయ్యారు. ఎందుకంటే అది అత్యంత పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి మందసం అండి. ఆ మందసం విషయంలో మనం ఇష్టానుసారంగా చేయకూడదండి. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పంపించేస్తారు. పంపించేస్తే ఉద్యోగం ఉన్న కాడికి వచ్చిందండి. ఆ తర్వాత ఎప్పుడైతే వచ్చిందో కళ్ళం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సేవకుడిని నియమించుకుని దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టారండి. దేవుడు నిజమైన ఆరాధన ఎప్పుడైతే జరుగుతూ మొదలుపెట్టిందో ఆ ఇంటిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలు చూసిన తర్వాత దావీదు అనుకున్నమాట, నా దేవుడిని నా పట్టణంలో తీసుకువస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు నిర్ణయించుకో. అప్పటికే కొన్ని సంవత్సరాలు దాటిపోయిందండి, 20 సంవత్సరాలు దగ్గర దాటిపోయిందండి. అంటే ఈ మందసం పట్టబడి మందసం బయట ఉండి అప్పటి వరకు మందసాన్ని ముట్టుకోలేదండి. మళ్ళీ తీసుకురావడానికి వచ్చారు. తీసుకురావడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన విధంగా తీసుకురాకుండాను, ఎందుకంటే మందసం ఎప్పుడూ కూడాను సేవకులు, యాజకులు, లేవీయులు భుజాల మీద మొయ్యాలండి. ఎప్పుడు మన దేవుడిని ఎక్కడ మొయ్యాలండి? మనం ఎప్పుడు భుజాల మీద మొయ్యాలండి, మన సొంత శక్తితో మొయ్యాలి. అంతేకాని కొత్త పద్ధతులను తీసుకొని రాకూడదు. సేవలో ఎప్పుడూ కూడాను సేవ అంటే దేవుడు మొయ్యటం అండి. ఆ విషయాల్లోనే ఆరాధనలో కానీ సేవలో కానీ ఏందులో అయినా సరే కొత్త పద్ధతుల్ని తీసుకురాకూడదు. బైబిల్లో దేవుడు ఎలా బయలుపరిచారో, దేవుడు ఎలా మనం ముందు పెట్టారో ఆ పద్ధతిలోనే దేవుడిని మనం తీసుకొచ్చి ఆరాధించుకునే వారిని ఉండాలి తప్ప, ఆయన మోసుకునేవారు ఉండాలి తప్ప కొత్త పద్ధతులు అవలంబిస్తే అది అపచారం అయిపోతుంది. ఎందుకంటే ఈ పిలిపిలకు తెలియదు. అలా తెలియక వాళ్ళు ఏం చేశారు, కొత్త బండిని సిద్ధం చేశారండి. కొత్త బండిని సిద్ధం చేసి వాళ్ళు అక్కడ నేను పంపించేశారు. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, ఫిలిప్పీల యొక్క విధానాన్ని ఈయన ఎంచుకున్నాడండి. ఇప్పుడు ఈ యొక్క దావీదు అన్యుడా లేకపోతే దేవుని నమ్ముకున్నవారా? దేవుని వాక్యాన్ని అనుసరించాలా లేకపోతే అన్యుల్ని అనుసరించాలా? మనం కూడా ఇక్కడేనండి పొరపాటు చేసేది. వాక్యాన్ని అనుసరించాలా లేకపోతే అన్యాచారంగా జరుగుతున్న ఆచారాలను బట్టి దేవుని ఆరాధించేవారమే ఉండాలి. అందుకే దేవుడు అన్న ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. ఎక్కడ ఏదో జరుగుతుంది కదా, అన్యులు ఇచ్చినటువంటి పద్ధతులతోనూ ఆచారాలతోనూ మన బలముతోనూ మన శక్తులతోనూ మనకి ఇష్ట ప్రకారంగా దేవుడిని ఆరాధించడానికి వెళ్తే ఖచ్చితంగా దేవునికి ఏం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఎప్పుడైతే ఇలా ఆరాధించడానికి వచ్చారో కొత్త బండిని సిద్ధం చేసుకున్నాడు, సిద్ధపడ్డారో గాన ప్రతిజ్ఞానంతోనూ నాట్యాలు ఆడుతూనూ తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత కళ్ళం దగ్గరికి వచ్చింది, ఎద్దు కాలు జారిపోయింది. ఎద్దు కాలు జారిపోయేటప్పటికి మందసం పడకపోయింది. ఉద్యోగం ఏం చేశాడు, వెంటనే చేయబెట్టుకుని ఆపబోయాడు. దేవుడు మనకు సహాయం చేయాలా లేకపోతే మనం దేవుడికి సహాయం చేస్తామా? దేవుడు పడిపోకుండా దేవుడు మనకు సహాయం చేయగలమా? అమ్మా, ఇక్కడ మనం పడిపోకుండా ఉండడం దేవుడు సహాయం చేయగలిగాడు, కానీ అక్కడ దేవునికి మనం సహాయం చేయగలమా? ఆయన ఆపుకోగలరు, కానీ వీళ్ళు వెళుతున్న విధానం తప్పని చూపించడానికే ఆ శ్రమలో అలా జరిగిందండి. ఆ విధానం వల్ల ఇక్కడ ఉద్యోగం, అక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, ఇద్దరు కలిసి ఏమైపోయారండి, ఇద్దరు కూడా మరణానికి గురి కావాల్సి వచ్చింది. ఎప్పుడైతే అలా జరిగిందో అమ్మో యెహోవాని తీసుకెళ్ళడం చాలా కష్టం అని చెప్పి బాధపడి అక్కడి నుంచి అక్కడే విడిచిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చారన్నమాట. ఈసారి ఎలాగొచ్చారు, వాక్యానుసారంగా వచ్చారు. వాక్యంలో ఎలాగైతే చెప్పారో దేవుడు ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని తీసుకువెళ్ళటానికి వచ్చారు. ఆ మాట మీరు చదవాలంటే 2 సమూయేలు 6:12 చదవమ్మా. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఇంటి వారిని అతను కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడని అన్న సంగతి దావీదునకు వినబడగా
దావీదు పోయి దేవుని మందసమును ఉదయదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చాను. ఎట్లనగా యెహోవా మందసమును మోయివారు ఇందాక ఫస్ట్ సారి ఎలా దిగొచ్చాడండి? ఎద్దులు బండి. కష్టపడద్దు. ఈ రోజున మన ఆరాధనలు ఎలాగైనా అంటే అమ్మ 2:30 గంటల అంత వద్దమ్మా, 2 గంటలు చాలు, లేకపోతే గంటన్నర కన్నా వద్దు. మా ఆరోగ్యాలు సహకరించడం లేదు. అదే భారం. యెహోవా భారం అన్న మాట మన నోట్లోంచి వస్తే అవి ఇందాక చదువుకున్నాం కదా, దేవుని ఆరాధించే విషయంలోనూ యెహోవా భారంగా కనపడకూడదని. వెంటనే పద్ధతులు మారిపోయినాయండి. ఎప్పుడైతే దేవుడు మొత్తాడో వెంటనే ఆయన పద్ధతులు మార్చుకుని ఇప్పుడు ఎలా మార్చుకున్నాడు? వాక్యానుసారంగాను యాజకుల భుజముల మీద ఆ మందసం ఒక కర్రలని మోపి ఇంకా ముంచదు ఆరేసి అమ్మా 6 అడుగులకు సాగగా ఎద్దు అంటే బలులు ఇవ్వటం మొదలు పెట్టారండి. 6 అడుగులు దూరం వెళ్ళటం ఒక బలి ఇవ్వటం, 6 అడుగులు దూరం వెళ్ళటం ఒక బలి ఇవ్వటం. కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నెయ్యబడిన ఎబోదును ధరించిన వాడి శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండు. దావీదు ఎవరు? మహారాజు. అంతకుముందు ఎలాగ ఉన్నాడు ఆయన? ఒక మహారాజులాగా వచ్చాడండి. అలా రాకూడదండి, ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా దేవుడిని మనం స్వీకరిస్తే, ఆయన మోసుకుని మన కుటుంబాల్లోకి తీసుకుని వస్తే, ఏ ఇంట్లో అయితే ప్రభువు ఉంటాడో ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఆయన రాజవస్త్రం తీసుకోవతలు పాడేసాడండి. కేవలం సేవవ్రస్తాలు ఏ బోధన ధరించాడు, నాట్యాలు ఆడుతూ మొదలుపెట్టాడు. నాట్యాలు ఆడుకుంటూ దావీదు పురము వరకు కూడాను నాట్యముతోనే 6 అడుగులకి ఒక్కొక్క బలినిచ్చుకుంటూ అలా ముందుకు వచ్చారు. అలా వస్తున్నప్పుడు సౌలు కుమార్తె మికాలు కిటికీలోంచి చూసి ఈయన్ని అలా గంతులు వేసుకుంటూ వస్తున్నాడని ఏసాడించుకుంది. ఇన్ని వేల మందిమైన మహారాజువై నువ్వు బట్టలు ఊడదీసుకుని గంతులు వేసుకుంటూ నాట్యాలు ఆడుకుంటూ వస్తావా అని ఏసాడించుకుంది. ఏసాడించుకునే వారు ఉంటారు. అలా ఉన్నారని చెప్పి మనం దేవుని నిజమైన ఆరాధన మనం విడిచిపెట్టేయకూడదండి. ఎప్పుడు దేవుని ఎలా తీసుకురావాలి? మనం లోక పద్ధతులు కాదండి. దేవుణ్ణి ఆరాధించడం అనేది మన ఇంట్లోకి ప్రభు రావాలంటే లోక పద్ధతులు కాదండి, వాక్యానుసారం. అంటే ఆత్మతోనూ సత్యము అంటే దేవుని వాక్యం అండి. ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తుంచుకుని ఆయన గణపరుచుకునేవారునే ఉండాలి. ఆయన ద్వారా మనం అలా నడుచుకున్నాం అనుకోండి, దేవుని కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. అందుకే దేవుడు ఎప్పుడూ కూడా ఆశ్చర్యించడానికి ఉంటారండి. ఒక 6 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నందుకు ఆ ఇల్లు ఏమైందండి? బహుగా ఆశ్చర్యించబడెను. ఆవిడ ఆశ్రయించబడిన విషయాలు ఎక్కడ తెలిసినాయి? దావీదు పురానికి తెలిసినాయి. వెంటనే దావీదు అంతవరకు కూడా మర్చిపోయిన దేవుణ్ణి తన పురానికి తీసుకుని వెళ్ళడానికి అప్పుడు వచ్చాడు. మొట్టమొదటి తెలియలేదు ఎలా తీసుకురావాలి, వాక్యాన్ని పక్కన పెట్టేశాడు, లోకానుసారంగా తీసుకొచ్చాడు. కొద్ది దూరం తీసుకొచ్చేటోడికి జారిపోయింది. లోకానుసారమైన పద్ధతులు ఎప్పుడూ కూడాను మన పరిపూర్ణలు చేయవండి. కొద్ది దూరం మాత్రం వెళ్ళగలుగుతాం, ఆ తర్వాత కాలు జారిపోద్దండి. అంటే జార తప్పెను, కొద్ది దూరమేనండి. ఆ తర్వాత మనం ఖచ్చితంగా దేవునికి మనం అంత దూరం అయిపోతామండి. ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకురావాలి ప్రభుని? ఆత్మానుసారంగా, ఆత్మతోనూ సత్యముతోనూ దేవునితో మనం సహవాసం చేసామనుకోండి, అంతము వరకు కూడా దేవుడు మనకి ఇంకా మరి చివరిగా మనం ఇక్కడ మన ఏబు 17:9 చూడ ముగించేసుకుందాం. అయితే నీతిమంతులు
తమ మార్గములు ఎడవక అమ్మా ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. వీరందరూ నా యొద్దకు రండి. అమ్మా మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడు ఎక్కడైనాను ఎందుకంటే దేవుడు ఎలా చూస్తున్నారు? ఆయన నీతిమంతులుగా ఉన్నాం అనుకోండి, అంతకంతగా వర్ధులుతూ ఉంటాం. కానీ దేవుడు పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అనుకోండి, దేవుని అక్కడ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. ఆత్మతోనూ సత్యముతోనే దేవుని నిలిచేవారవి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలోనూ సంతోషముతోనూ సమాధానంతో కలిగిన వారమే మనం ఉంటాం. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం.